సాయిబాబా దేవుడు కాదు, ఆడు ఫకీరు. ముస్లిం దేవుడికి పూజ చేసేసి హిందుత్వం ఎలా నిలబడద్ది నువ్వు అలా ఉన్నప్పుడు? అసలు సాయిబాబా ఎందుకు వచ్చాడో తెలుసా? ద్వారకా అని పేరెట్టాడు. ఎవరైనా రామాయణం చదువుతారా మసీదులోకి వెళ్ళి? సాయిబాబా ఎవరో ముస్లిం పుట్టాడంట. ఈడు చూశాడు, ఈడు నువ్వు గుళ్ళు కట్టేసి ఆడి హిందువేటి ఆడి దేవుడేటి అంటున్నావా నువ్వు? ఎవడో సన్నాసేదవ నమ్మకపోతే ఆయన వాల్యూ పడిపోదు. రాముణ్ణే విమర్శించేస్తున్నారు చెత్తనా కొడుకులు, అంత ధర్మాన్ని పాటించిన ఆయన్ని. ఈయన దత్తుడే, మరి ఈయన ఎవరికి అర్థం కాదు. చెత్తనా కొడుకుల. హరి ఓం తత్సత్. సాయిబాబా దేవుడు కాదు, ఆడు ఫకీరు. హిందువే కాదు, ఏది కాదు, అసలు దేవుడే కాదు, గురువు కూడా కాదు. వాళ్ళకి ఎందుకు పూజ చేస్తున్నావు నువ్వు? దేవుడు కానోడికి, దేవుడు కానోడికి పూజలు చేసేస్తున్నారు, ఇవన్నీ చేసేస్తున్నారు. ముస్లిం దేవుడు అతను. ముస్లిం దేవుడికి పూజ చేసేసి హిందుత్వం ఎలా నిలబడద్ది నువ్వు అలా ఉన్నప్పుడు అని అంటున్నారు కొంతమంది చెత్తనా కొడుకులు. అసలు సాయిబాబా ఎందుకు వచ్చాడో తెలుసా? స్వయం దత్తావతారం ఆయన. పూర్వం రోజుల్లో మహమ్మదీయుల అటాక్స్ ఎక్కువ జరిగి హిందువుల మీద. ఒక హిందూ రూపంలో వచ్చిన ఒక గురువుని నమస్కరించడం, గౌరవించడం, ఆయన బాటలో నడవడం హిందూ నడుస్తాడు. దేవుడు ఏ రూపంలో అయినా వస్తాడు, దేవుడు సర్వాంతర్యామి అనే దృష్టి ఉన్నది హిందుత్వం కదా. అందుకు ఆయన ముస్లిం వేషధారణలో వచ్చాడు. దత్తాత్రేయుడు ముస్లిం వేషంలోనే వచ్చాడు. చూడడానికి ముస్లిం లాగే ఉన్నాడు ఆయన సాయిబాబా. ద్వారకా అని పేరెట్టాడు. అసలు ఏ ముస్లిం అయినా మసీదులో అసలు రామాయణం చెప్తాడా? శ్రీరామ విజయం అనే దాన్ని కూడా పారాయణ చేయించేవాడంట. భగవద్గీత చెప్పేవాడట సాయిబాబా వివరంగా. అలా అసలు ఏ ముస్లిం అయినా చేస్తాడా? మామూలు ముస్లిం పరంగా వచ్చినోడు కొంతమంది చెత్తనా కొడుకు అంటున్నారు కదా, చెత్తనా కొడుకులు. నమాజ్ చేస్తాడా? నమాజ్ చేసాడు. మన నమాజ్ చేయకపోతే ముస్లిమ్స్ నమ్మరు కదా ఆయన్ని. మాంసం తినాలి, లేకపోతే నమ్మరు. వాళ్ళు గొడవలో హిందువులు నశింపజేయడం ఆపురాల్లో అప్పట్లో వాళ్ళు. అప్పుడు వాళ్ళ గురించి ఆయన నమాజు చేసాడు. సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు. ఈశ్వరుడు ఒకడే కదా యజమాని. సబ్కా మాలిక్ ఏక్ హే అని ఉర్దూలో మాట్లాడేస్తే దాని భావం ఏంటి? ఈశ్వరుడు ఒకడే. అల్లాయే అంతటా ఉన్నాడని ఆయన నిజంగా చెప్తే అల్లాకి ఈశ్వరుడు అని పేరు పెడితే ఏంటి, ఇంకో పేరు పెడితే ఏంటి? ఎవరైనా రామాయణం చదువుతారా మసీదులోకి వెళ్ళి? ఈ గొడవలు పెట్టే నా కొడుకులు. సాయిబాబా ఎవరో ముస్లింకి పుట్టాడట. ఈడు చూశాడు, ఈడు నోటుకొచ్చినది వాక్కు. నువ్వు సాయిబాబా ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు ఎవరికి తెలియదు. బోల్డ్ క్రియలు చేసేవాడు ఆయన. హఠయోగి ఆయన. ఆత్మ సాంప్రదాయం ఆయన. దత్తస్వరూపుడు ఆయన. నువ్వు గుళ్ళు కట్టేసి ఈడు ముస్లిం అని గుళ్ళు పడగొట్టేస్తావా ఆయన్ని? ఆడి హిందువేటి ఆడి దేవుడేటి అంటున్నావా నువ్వు? దత్తాత్రేయుడు గురువు కదా అందరికీనే. గురు పౌర్ణమికి సాయిబాబా ఎందుకు చేస్తున్నారని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావా? పగలగొట్టేస్తున్నావా? ఆడిడని మాట్లాడుతున్నావా? ఎవడో సన్నాసేదవ నమ్మకపోతే ఆయన వాల్యూ పడిపోదు. తెలియాల్సిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన పవర్, ఆయన వాల్యూ. ఇలాంటి చెత్తనా కొడుకులకి అందరికీ తెలిసిపోకలేదు ఆయన. నువ్వు అలాగే ఈడు ముస్లిం అని చూస్తే నువ్వు హిందూ ధర్మంలో పుట్టి ఇంకేం లాభం? హిందూ ధర్మంలో నువ్వు ఉండి దాని అర్థం తెలుసుకోలేనట్టు నువ్వు. అసలు ఎంతమంది అవధూతలు లేరు? ఒంటి మీద బట్టలు వేసుకోరు, మాంసం తినేవాళ్ళు. తలకొక గుడ్డ కట్టి వేషధారణ ముస్లింలా కనబడినంత మాత్రాన భగవంతుడు కాకుండా పోతాడా అనుకో? చెత్తనా కొడకల్లారా. నమ్మకపోతే వదిలేయండి అంతే, విమర్శించద్దు. విమర్శింతే మీరే నాశనం అయిపోతారు. దానివల్ల మీరే సన్నాసేదవులు అవుతారు. గొప్పోడు ఎప్పుడు గొప్పోడే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కదా. నువ్వు చేయాల్సింది ఏంటంటే గొద్దా నోరు మూసుకొని నమ్మకపోతే నమ్మడం మాని. బూతులు తిట్టడాలో, గుళ్ళు పడగొట్టేడాలో, విగ్రహం తీసి ములుక్కారాల్లో ఇసిరేడాలో అలాంటి చెత్త పనులు అయితే చేయకు. చెత్తనా కొడక. రాముణ్ణే విమర్శించేస్తున్నారు చెత్తనా కొడుకులు, అంత ధర్మాన్ని పాటించిన ఆయన్ని. ఈయన అవధులు లేని అవధూత. ఆయన అంత విచిత్రంగా ధర్మాన్ని పాటించిన వాళ్ళ కనబడతాడు. ఆయన అర్థం చేసుకోవాలంటే అంత జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేని ఎదవలకి ఎలా అర్థమైపోతాడు ఆయన?
దత్తాత్రేయుడు మందు తాగి పక్కన ఒక స్త్రీని కూర్చోబెట్టుకొని వివిధ వేషధారణలో కనబడేవాడు ఆయన అందరికీ. ఈయన దత్తుడే, మరి ఈయన ఎవరికి అర్థం కాదు. చెత్త నా కొడకల్లారు. హరి ఓం తత్సత్.